హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, జేఎన్టీఏ 3132 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడు, పేపర్ వాల్యుయేషన్ ఎక్కడ వరకు వచ్చిందని. ఇంతకుముందు ఒక అప్డేట్ ఇచ్చానండి. సో, దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు 3132 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే యూనివర్సిటీలో జరుగుతా ఉన్నది. సో, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది ఏంటని ఇంతకుముందే నేను అప్డేట్ ఇచ్చేసాను. ఎప్పుడు చెప్పేదే. సో, ఇందుట్లో R20 వాళ్ళున్నారు, R19 వాళ్ళున్నారు, R15 వాళ్ళున్నారు రెగ్యులేషను. సో, మొత్తానికైతే పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతా ఉన్నది. చాలా లేట్ అవుతదండి. అయితే జనవరి పొంగలకు ముందు వరకు కూడా ఈ పేపర్ వాల్యుయేషన్‌కి సంబంధించింది జరుగుతానే ఉండొచ్చు మాక్సిమం గూడా. ఎందుకంటే కొంచెం డిలే. ఎందుకంటే సెకండ్ ఇయరే జరుగుతున్నాయి కాబట్టి. సో, పేపర్ వాల్యుయేషన్ అనేది. అయితే ఈ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి అనంటే, రిజల్ట్స్ నాకు తెలిసి ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉందండి. సో, పొంగల్‌కు ముందు వరకు లేకపోతే పొంగల్ తర్వాత మార్క్స్ ఎంట్రీ మొదలెట్టినా, సో, మ జనవరి ఎండింగ్ అవుతది కాబట్టి ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో అయితే 3132 బీటెక్ రిజల్ట్స్ అన్ని రెగ్యులేషన్ వాళ్ళయి రిలీజ్ అవ్వటానికైతే మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. మీరు భయపడేదైతే ఏం లేదు. మీరు గనక కరెక్ట్‌గా రాసుంటే మీరు పాస్ అయ్యేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇంతవరకు మీరు పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటదో తెలియకపోతే ఇంతకుముందు చేసిన వీడియోలో దాని గురించి క్లియర్‌గా నేను చెప్పటం జరిగింది. సో, ఎందుకలా చేశారు? ఏంటని జెప్పేసి నేను ఆల్రెడీ ఆ వీడియోలో అన్ని 2122, 3132 కలిపి చెప్పాను. లాస్ట్ సండే అనుకుంటా. ఒక్కసారి అందులో చూడండి. ఇంక చాలా మంది అడుగుతున్నారు. ఓన్లీ జేఎన్‌టీయూకే పెడుతున్నారు. మాది పెట్టలేదు. నేను పెడతానే ఉంటానండి. మీరే కొంచెం సెర్చ్‌లో చోట్ల మీ ఫ్రెండ్స్‌కి వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానెల్ గూడా. ఓకేనా? థాంక్ యూ సో మచ్.